విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9112343992 మరియు 7993556141. ఏమనుకోకండి, ఇలా ఉండాలి రెడ్డి అంటే అందరం కూడా దయచేసి ఒకరికొకరు కులం మనం ప్రేమాభిమానాలతో మెలుగుదాము. బోలో భారత్ మాతాకి. మొట్టమొదట ఫోన్ చేసి నాకు గురూజీ సమయం ఇస్తే బాగుండేని అడిగారు. చాలా సంతోషం. అచ్చా, ఒక్క మాట చెప్పలేని అసలైంది నాకు ఈ రోజు మరి మాణికేశ్వరి మాత ఆశ్రమం తరఫున ఈ రోజు మాణికేశ్వర మాత భక్త బృందము వారు ఎన్నో రకాలుగా అహింస పరమోధర్మ అనేటటువంటి చక్కని భక్తి మార్గంలో సాగుతున్నారు. అదేవిధంగా సత్యసాయి బాబా వాళ్ళు. కానీ కొన్ని దొంగ సంస్థలు ఉన్నాయి. ఆ దొంగ సంస్థలు మీరు తర్వాత బయటికి తీయండి ప్లీజ్. మన ధర్మాన్ని ఆచరించకుండా నవ్వుల పాలు చేస్తున్నారు. మరి మా బలవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్ని రకాలుగా టైం ఇచ్చి ఆర్థికంగా సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కి, అదేవిధంగా మన పోలీస్ సిబ్బందికి, వారందరికీ కూడా ప్రతి ఒక్కరి గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, పంచాయతీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। కాలము ఈరోజు గట్టుపల్లిలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించినటువంటి మన గట్టుపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు SS9 టీవీ వారు ఈరోజు మరి చక్కగా స్వామి దయచేసి సనాతన ధర్మం గురించి చెప్పగలరని ఆశిస్తున్నారు వాళ్ళు. మరి ఇటువంటి ఈ యొక్క సమావేశంలో మనము ప్రత్యేకంగా హిందూ సమ్మేళనం అంటేనే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంది అనేటటువంటిది దయచేసి చూడండి. మనం ఈరోజు దంతాల యొక్క వ్యాధుల వల్ల మనం బలైపోతున్నాము. ఆవు పాలు, దేశీవాళి ఆవు గోపురం ఉన్నటువంటి ఆవు పాలు ఆ ఋషులు మునులు ఆనాడు మనకు హిమాలయ పర్వతాలలో ఆవులని సేవించారు, గో ఆశ్రమాలు నడిపారు. ఎందుకు అని నేను పరిశోధన చేస్తే ఆవు పాలు మనం దయచేసి మజ్జిగ రూపకంగా చేసి మనం పుక్కలిస్తే నోటి యొక్క ఈ యొక్క పళ్ళ సందులలో క్రిములు వారం రోజులు ఉండలేవు, ఏ క్రిమి కూడా బతకడం లేదు. అంత గొప్పది మరి ఆవు మజ్జిగ. దయచేసి ఆనాడు బంధువులు ఎవరైనా వస్తే కూడా ఆవు మజ్జిగ ఇచ్చేవాళ్ళం మనం. కడుపులో జీర్ణ వ్యవస్థ చాలా మంచిగా ఉండేది, రకరకాల యాసిడ్స్ ఉత్పత్తి కాకుండా ఉండేటివి. మరి ఒక్క ఆవు పాలదే ఇంత గొప్పతనం ఉంటే సనాతన ధర్మంలో పసుపు విషయం చూడండి, కుంకుమ చూడండి, తర్వాత మెట్టెలు చూడండి, గాజులు చూడండి, మేము వేసుకునే ఈ యొక్క రుద్రాక్షల వల్ల మన లోపల ఉండేటువంటి నాడులు ఎంత చైతన్యం అవుతాయి. ఇలా సనాతన ధర్మం ఇప్పుడు చూడండి, చెట్టు రావి చెట్టు తీసుకుందాం ఎగ్జాంపుల్. రావి చెట్టు చుట్టూ తిరిగితే మనకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, గర్భవతులకు సుఖప్రసవం జరుగుతుంది. అదేవిధంగా దేశీవాళి విత్తనాలు, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయము, అదేవిధంగా భగవద్ ధ్యానం చేస్తే ఆఖరికి నీళ్లలో సైతము ప్రసన్నమైనటువంటి కణజాలం నిర్మాణం అవుతుందట. ఆ నీళ్లు తాగితే మనకు ఆరోగ్యకరంగా ఉంటుందట. విదేశస్తులు సైతం పరిశోధన చేసి చెప్తుంటే సూర్యుడు సైతం నాసా మొన్న చెప్పింది, సూర్యుని లోపల ఏ శబ్దం వస్తుందంటే ఓంకారం ప్రణవనాద శబ్దం వస్తుందట. సనాతన ధర్మం ఏనాడో మనకు పరిశోధన చేసి చెప్తే కూడా మనం ఆచార వ్యవహారాల లోపల వెనకబడిపోతున్నాము. తద్వారా మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆత్మీయ బంధువులారా, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మరి ఆ గొప్పతనాన్ని మనం తెలిపేందుకు మనం శాయశక్తులా ముందుకు సాగుతూ ఉండాలి. నా పేరు వచ్చేసి సాధు మహారాజ్, శ్రీ రఘోత్తమాచార్యులు, శ్రీ జ్ఞానపీఠము జాతీయ సాధు సంతు ధర్మాచార్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి అందరికీ సేవలు చేస్తూ ఈరోజు దేశమంతా కూడా ధార్మిక ప్రచారంలో ముందున్నాము. ధన్యవాదాలు. మరి SS9 టీవీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. 100 ఏళ్ళు సనాతన ధర్మం గురించి 100 ఏళ్ళు స్టార్ట్ చేసి 100 ఏళ్ళు అయింది RSS స్టార్ట్ చేసి, ఇంకా 1000 ఏళ్ళు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన SST వారికి ధన్యవాదాలు తెలుపుతుంది. సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు మన భారతదేశం అంతటా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల మన యొక్క హిందూ ధర్మం, మన యొక్క హిందూ సంస్కృతి ఏ విధంగా అయితే పురాతన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మన హిందూ సంస్కృతి విరాజిల్లుతుందో ఆ విషయాన్ని మనకు సంఘము ఈరోజు ప్రతి ఒక్క మనిషి లోపల ఈ యొక్క హిందూ ధర్మం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మా గట్టుపల్లి గ్రామంలో మా గ్రామ సర్పంచ్ గారు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ సమ్మేళనము ఏర్పాటు చేయడం నిజంగా మాకెంతో సంతోషించదగినటువంటి విషయం. ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ఉపమండలంలో ఉన్నటువంటి మన్సన్పల్లి, ఆకన్పల్లి, ఉప్పుగడ్డ తండా మరియు మా గట్టుపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాతాకి జై. మరి మా గ్రామంలో ఈరోజు మరి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కమిటీ వేసి మా గ్రామ సర్పంచ్ దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సనాతన ధర్మాన్ని మరి ఈ కార్యక్రమం ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చేరే విధంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేర్చారు. సో ఇక్కడికి విచ్చేసినటువంటి మరి స్వామి, మరి అదేవిధంగా మాతలకు అక్కగారు కూడా బాగా ఇక్కడ చెప్పడం జరిగింది సనాతన ధర్మం గురించి. మరి పిల్లలను రేపు ఫ్యూచర్లో ఎట్లా పెంచుకోవాలి దాని గురించి బాగా చెప్పడం జరిగింది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి SS హిందూ సమ్మేళనం సనాతన ధర్మం 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు మా గ్రామంలో జరుగుతున్న చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు చెప్పిన స్వామీజీ గారు ప్లాస్టిక్ వాడదని చెప్పారు. మేము ప్లాస్టిక్ కానీ మరి మా పిల్లలకు కూడా ఇదే ధర్మంగా పాటిస్తూ ఈ హిందూ సంబంధించినందుకు మా గట్టుపల్లి గ్రామం తరఫున హిందూ RSS కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్. మాతాకి లో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మన గ్రామ హిందూ సమ్మేళన అధ్యక్షులు ఎర్ర శంకరయ్య గారికి మరియు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, హిందూ ధర్మరక్షణ కోసం అందరం ముందుండి పనిచేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ యువతలో మార్పు తీసుకొచ్చినప్పుడే విశ్వగురువు అయ్యే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ, జై శ్రీరామ్, జై భారత్ మాత. మా గట్టిపల్లి గ్రామంలో ఇంత ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ శాఖ అధ్యక్షులకు ఎర్ర శంకరయ్య గారికి, మా గట్టుపల్లి గ్రామ ప్రజలకు ముందుగా శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎప్పటి నుంచి పూర్వకాలం నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరూ హిందూ మతం గురించి, మన ధర్మం గురించి, మన సాంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని నా యొక్క అభిప్రాయము. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క సమ్మేళన కార్యక్రమంలో ఇంచుమించుగా చాలా ఒక 1000-2000 మంది వరకు పాల్గొన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము, శుభ పరిమాణం. మా గట్టుపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కుల మతాలకు అతీతంగా మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతామని ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ఉండాలని కోరుకుంటున్నాం. గట్టుపల్లి, మన్సన్పల్లి, ఉప్పుగడ్డ తండ ఇక్కడ నుంచి జనసేకరణ చేయడం ద్వారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా శాఖ అధ్యక్షులైనటువంటి ఎర్ర శంకరయ్య గారికి, శేఖర్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాజేందర్ గౌడ్ నాకు కోశాధికారి ఇచ్చారు మా ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరితోని డబ్బులు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం కాబట్టి ఇది దిగ్విజయంగా సాధించడం. ఇది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు కూడా సర్పంచ్తో పాటు కలిసి చేసుకుంటే ముందుకెళ్తామని ప్రతి మనిషి అనుకోవాలి. పార్టీల పరంగా కాకుండా అందరు ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేసుకున్నాం. ఈరోజు ఇలాగే కార్యక్రమాలు ముందుకు జరిగితే ఇంకా కూడా బాగుంటుంది, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. చాలామంది అనుకున్నారు ఈ కార్యక్రమం ఏదో ఆచితూచి పక్కన పెడతారు అనుకున్నారు. ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా జరుగుతుంది అని ఎవరు అనుకోలేరు. కాబట్టి ఇదన్నా చూసినాకనైనా ఇకనైనా ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ గట్టుపల్లి గ్రామం తరపున మరియు SS9 టీవీ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.